హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు ధృతిస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఈ రోజు అయితే మీకు మంచి శారీస్ తోటి మేము ముందుకు వచ్చేసాను. చక్కటి మోడల్ సిల్క్ విత్ అజ్రక్ శారీస్ వచ్చేసాయి. అంతకుముందు చూపించిన ముంగా శారీస్ కూడా ఉన్నాయి. సో డిజైన్ చూస్తే మీరు అబ్బా వచ్చాయా ఈ శారీస్ అనుకుంటారు. చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే. ఈ వీడియో అయితే మిస్ చేసుకోవద్దు. రోజు కొత్త కలెక్షన్ తోటి మేము ముందుకు వచ్చేస్తున్నాను కదా, అందరూ చాలా చాలా బాగుంటున్నాయండి. తీసుకున్నా తీసుకోకపోయినా ప్రతి ఒక్కరు ఫోన్ చేసో లేకపోతే మెసేజ్ పెట్టో అందరూ మెచ్చుకుంటున్నారు. మీరు చెప్పే విధానం చాలా బాగుంటుందండి, క్లియర్గా చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. శారీస్ అయితే అద్దరిపోతున్నాయి. ప్రతిరోజు కొత్త కలెక్షన్స్ చూపిస్తున్నారు, చాలా బాగుంటున్నాయి డిజైన్స్ అయితే అని చెప్పి మంచిగా అందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఇంకా ఇలాగే ఎప్పుడు మీ సపోర్ట్ ఉండాలి నా మీద. చక్కగా ధృతి కలెక్షన్స్ ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళండి. చక్కగా ఇట్లాగే రోజు ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అందరికి. వచ్చేసేయండి ఈ వీడియోలోకి. సరికి గజీ బాందిని విత్ అజ్రక్, గజీ సిల్క్ విత్ బాందిని అజ్రక్ అనమాట. సో ఇవి కూడా రీస్టాక్ అయ్యాయి. బట్ ఏంటంటే సింగిల్ శారీసే రీస్టాక్ అయ్యాయి అనమాట. ఇవి బాందినీస్ అయితే మీకు చూపిస్తాను క్లియర్గా ఓపెన్ చేసి ఎలా వచ్చింది ఏంటనేది. ధృతి ఉండమ్మా. ఇవైతే హైట్ ఇప్పుడు మనకి హ్యాండ్ బాందిని కదా అండి. ఆఫ్టర్ రోలింగ్ తర్వాత మీకు హైట్ మామూలు నార్మల్ హైటే వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం ఉండదు. చక్కగా ఉన్నాయి శారీస్ అయితే. దీనికి అజ్రక్ బార్డర్ వస్తుంది అనమాట. ఇలా రెండు వైపులా అజ్రక్ బార్డర్ చాలా మంది చాలా రిక్వైర్మెంట్ ఉంది ఈ శారీస్కి. చక్కగా ఉన్నాయి శారీస్ అయితే. ఇది వచ్చేసరికి రేంజ్ 4900లో ఉంది. ప్యూర్ హ్యాండ్ బాందిని అనమాట ఇదంతా కూడాను. సో చాలా చాలా బాగుందండి శారీ అయితే. మంచిగా హ్యాండ్ బాందిని కదా, మీకు రోల్ అయ్యే వస్తుంది అనమాట. అంటే ఇట్లా క్రష్ టైప్లో వస్తుంది. ఇదంతా జస్ట్ మీరు డ్రై వాష్ రోలింగ్ ఏం అవసరం లేదు. ఫస్ట్ సాగదీసి ఇట్లాగా స్ప్రెడ్ చేసి ఐరన్ చేయమనండి. తర్వాత అంతా మీకు మంచి హైట్ వచ్చేస్తుంది. అజ్రక్ బార్డర్స్ తోటి చాలా బాగుంది శారీ అయితే. అండ్ అజ్రక్ పళ్ళు వస్తుంది, చూసారు కదా. అజ్రక్ బ్లౌజ్ వస్తుంది అనమాట. 4900లో ఉంది. వీటికి చాలా చాలా డిమాండ్ ఉందండి. మంచి శారీస్, బట్ సింగిలే వచ్చాయన్నమాట, మళ్ళీ వస్తాయి కూడాను. సో ఇంకొక కలర్ వచ్చేసరికి మంచి స్నఫ్ కలర్ అనమాట. స్నఫ్ అండ్ మెరూన్ షేడ్. ప్రతి కలర్ చాలా బాగుందండి. 4900లో ఉంది. ఇవి సైజ్ మాత్రం ఇప్పుడు హైట్ మాత్రం చిన్నగా ఉంటాయి. అంటే మీరు పట్టుకోగానే ఇది ఎంత బాగుందో చూడండి. కలర్ కాంబినేషన్ అది కూడా చాలా చాలా బాగుంది. సో ఇట్లా వస్తుంది అనమాట బార్డర్ స్టైల్. అది కూడాను కలర్ కాంబినేషన్ బాగుంది. సింగిలే వచ్చాయండి, నేనే చెప్పేస్తున్నాను కదా, సింగిల్ శారీసే వచ్చాయి. ఇవి అయితే క్వాంటిటీ రాలేదు, వస్తాయి బట్ టైం పడుతుంది అనమాట. అండ్ పళ్ళు చాలాసార్లు, బ్లౌజ్ అనమాట ఇది. చాలా సార్లు చూపించాను కదా అండి. ప్రతిసారి కలర్స్ వస్తున్నాయి, డిజైన్స్ కూడా మారుతున్నాయి అనమాట. దాంట్లోనే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి బ్లూ షేడ్, రాయల్ బ్లూ అంటామా ఇది. ఏం బ్లూ ఇది? ఎల్లో. సో ఇది మంచి బ్లూ షేడ్ అనమాట. బ్లూ అండ్ మెరూన్ షేడ్. అజ్రక్ పళ్ళు వస్తుంది. గజీ సిల్క్ అనమాట. గజీ సిల్క్ విత్ హ్యాండ్ బాందిని. చాలా చాలా బాగున్నాయండి. ఇవన్నీ నేచురల్ కలర్స్ తోటి చేస్తారనమాట. పళ్ళు అజ్రక్ పళ్ళు వస్తుంది, అజ్రక్ బ్లౌజ్ వస్తుంది. ఎంత బాగుందో చూడండి శారీ అయితే. 4900లో ఉంది. దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసరికి మంచి మెరూన్ షేడ్. ఇందాక చూపించిన మెరూన్ వేరుంది, ఇది వేరుంది. బట్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటున్నాయి. బార్డర్ స్టైల్స్ అవి అజ్రక్వి చాలా బాగుంటున్నాయి. ఇలా వస్తుంది. ఎంత బాగుందో చూడండి అజ్రక్ శారీ. బా చాలా బాగుంది. మంచి అజ్రక్ పళ్ళు. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయండి అజ్రక్స్. సో ఇది పళ్ళు, బ్లౌజ్. 4900లో ఉంది. ఇంకా ఇందులో ఇంకొక కలర్ వచ్చేసరికి మజెంటా షేడ్ బాగుంది. ఇలా వస్తుంది పళ్ళు. పెద్ద పళ్ళు అండ్ 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. ఆల్మోస్ట్ 1 మీటర్ ఉంటుంది బ్లౌజ్. ఇది 4900. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే. ప్రతిదీ చాలా బాగుంది కలర్. అండ్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. అసలు ఈ బ్లౌజెస్ అసలు ఎంత బాగున్నాయి చూడండి. అజ్రక్ బ్లౌజెస్ మిక్స్ అండ్ మ్యాచ్ వేసేసుకోవచ్చు అనమాట. మీరు ఎలా అయినా సరే యూస్ చేసుకోవచ్చు. 4900.
ఇంకా ఇందులో ఇంకొక కలర్ వచ్చేసరికి అబ్బా బాటిల్ గ్రీన్ అదిరిపోయిందండి. ప్రతి కలరు చాలా బాగుంది. ఇలా వస్తుంది శారీ అయితే, మంచి బాటిల్ గ్రీన్. ఇంకా మీకు బాందిని ఇట్లా హైలైట్ అవుతుంది కదా అండి, ఎలివేట్ అవుతుంది. లోపల ఉన్న కలర్ కూడా ఇంకా బాగా మంచిగా వస్తుంది. బాందిని మొత్తం కంప్లీట్ అయ్యేసరికి, ఐరన్ అయ్యేసరికి మంచిగా వస్తుంది. అజ్రక్ బార్డర్ వస్తుంది రెండు వైపులా. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. చాలా చాలా బాగున్నాయండి అన్నీ కూడాను. ప్యూర్ గజీ సిల్క్ విత్ హ్యాండ్ బాందిని, అజ్రక్ పళ్ళు అండ్ అజ్రక్ బ్లౌజ్. 4900. అదొక డిజైనా. ఇది వచ్చేసరికి ముంగా సిల్క్ అనమాట. ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 2500. అబ్బా చాలా బాగుంది. బర్డ్ డిజైన్ చూడండి ఎంత బాగుందో. రెండు పక్షులు కలిపి ఇట్లా ఫ్యామిలీ అనమాట. చాలా బాగుంది డిజైన్ అయితే. వీవింగ్ బూటీస్ వస్తాయి. ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను. ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క శారీ తీసుకొచ్చండి మీరు, అంత బాగున్నాయి. 2500కి రేంజ్ వైజ్ చాలా బాగుంది శారీ అయితే. చక్కటి పింక్, అసలు భలే ఉంది శారీ. ఇట్లా బర్డ్స్ డిజైన్ తోటి రెండు వైపులా బర్డ్స్ అనమాట. ఫ్యామిలీ ఎంత బాగుందో, చక్కగా నిండుగా ఉంది శారీ అయితే. మంచి బెనారసి పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చి ఇట్లా బార్డర్ వస్తుంది అనమాట. జస్ట్ 2500లో ఉంది. ఏదైతే పైపింగ్ వచ్చిందో అదే ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుందండి. సో మొత్తం బుట్టీస్ వచ్చాయి, చక్కటి బుట్టీస్ వచ్చాయి అనమాట. శారీ అంతా కూడా ఫ్లవర్ బుట్టి, దగ్గరగా బుట్టి వచ్చింది. చక్కటి ముంగా సిల్క్. దీంట్లో కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది. ఇది ఆనియన్ పింక్ అనమాట. ఏదైతే మనకి బార్డర్ వచ్చిందో అదే ఆపోజిట్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. 2500. చాలా బాగుందండి కలర్స్ అయితే. అండ్ రెడ్ కలర్, రెడ్ అండ్ ఎల్లో చెప్పాను కదా, మనకి ఇట్లా మనకి బార్డర్ పైపింగ్ ఏదైతే వచ్చిందో అదే మనకి ఆపోజిట్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట. పళ్ళు అంతా ఒకలాగే వచ్చాయి కదా, ఓపెన్ చేసి చూపించాను కదా, అన్నీ ఒకటే. దాంట్లో కలర్ కాంబినేషన్స్ అనమాట. చాలా చక్కగా ఉన్నాయి. ఇంకొక కలర్ వచ్చేసరికి నాచు గ్రీన్ అండి. ఇది మంచి గ్రీన్, మెహందీ గ్రీన్. మనకి అంటే గ్రైండ్ చేయగానే రుబ్బగానే ఎలా ఉంటుందో గ్రీన్, గోరింటాకు ఉంటుంది చూడండి, అదే కలర్ వచ్చింది. దానికి గ్రీన్ కలర్ ఎల్లోయిష్ గ్రీన్. 2500లో ఉంది. ఇది కూడాను ప్యారెట్ ఫ్యామిలీ, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో అండ్ ప్యారెట్ ఫ్యామిలీ, చాలా బాగా కనిపిస్తుంది. దీనికి మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్. 2500. ఇంకొక డిజైన్ వచ్చేసరికి మెజంతా పింక్ అండ్ ఎల్లో. సో ఇట్లా భలే ఉన్నాయి చూసారా, ప్రతి కలరు చాలా బాగుందండి. 2500. ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా చాలా బాగుంది. ఇంకొక డిజైన్ వచ్చేసరికి, ఈ డిజైన్ చూస్తే మీరు అమ్మ వచ్చాయా ఈ శారీస్ అనుకుంటారు కదా. నిజంగా అండి అంత బాగున్నాయి. మంచి ఫీడ్బ్యాక్ వచ్చిన శారీస్ ఇదొకటి. సో ఇవి కూడా రీస్టాక్ అయ్యాయి, కొంతవరకే వచ్చాయి ఇవి కూడా అండి, అన్నీ ఎక్కువ వచ్చేయలేదు. సో ఇది ముంగా సిల్క్ విత్ బాందిని కలంకారీ. సో బాందిని కాదు, కలంకారీ డిజిటల్ ప్రింట్ తోటి చాలా చాలా బాగా మంచిగా క్లిక్ అయిన శారీస్ అనమాట. అందుకే నేను మళ్ళీ రిపీట్ చేశాను. ఇప్పటికీ ఎన్నిసార్లు చూపించానో చూడండి. ఈ శారీస్ చాలా బాగా సూపర్ డూపర్ హిట్ చేశారు. అందుకే ప్రతిసారి తెప్పిస్తూనే ఉన్నాము శారీస్ని. సో ఇట్లా వచ్చిందనమాట. ఒక్కొక్క బార్డర్ స్టైల్ కూడా వేరున్నాయి, డిజైన్ వేరున్నాయి. దీని ప్రైస్ వచ్చేసరికి ఇది 3900 3800 చెప్తాను ఉండండి. 3800. అండ్ ఇది పళ్ళు చూడండి, అసలు ఈ గోల్డ్ కలర్ జరీ పట్టా ఉంది చూసారా, అది దీనికి స్పెషల్ అనమాట. దీనికి ఇంకొక స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ కూడా కలంకారీ బ్లౌజ్ వచ్చి ఇట్లా గోల్డ్ కలర్ బార్డర్ వస్తుందండి. అదిరిపోయింది శారీ అయితే. చక్కగా డిజిటల్ ప్రింట్ అనమాట. చాలా చాలా బాగుంది. మంచిగా వెడ్డింగ్ అకేషన్స్కి, చిన్నగా పెళ్ళిళ్ళకి, ఏదైనా పూజలకి, ఫంక్షన్స్కి ఇట్లా వెళ్ళి అలా వార్డ్రోబ్లో నుంచి ఇలా తీసుకొని కట్టేసుకునే శారీస్ అంత బాగున్నాయి. హైట్ ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, మంచి హైటే వచ్చాయి. ఇది ఇంకొక డిజైన్ అనమాట. ఈ డిజైన్ కూడా మీరు అంతకు ముందు కూడా చూసారు. సో నేను మళ్ళీ రీస్టాక్ చేపించా అనమాట. ఇది ఎంత బాగుందో చూడండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. చక్కగా కృష్ణుడు ఇట్లా మొత్తం
చెట్లు అంతా భలే ఇచ్చారు చూడండి, బాగుంది. బబ్బా థీమ్ వైజ్ ఉందండి, చక్కగా స్టోరీ లాగా వచ్చింది అంతాను, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. రెండు వైపులా కలంకారీ బార్డర్ తోటి కాంట్రాస్ట్ అండ్ గచ్చోల పళ్ళు వస్తుంది. సో దీనికి బ్లౌజ్ ఇట్లా ఆపోజిట్ కలర్ కలంకారీ బ్లౌజ్ అనమాట. జస్ట్ 3800లో ఉంది. ఇంకొక డిజైన్ వచ్చేసరికి ఇందులోనే ఇది పింక్ అంటాం, బీట్రూట్ పింకా, దానికి బ్లూ కలర్ పికాక్ బ్లూ. దీనికి మళ్ళీ బ్లౌజ్ మామూలుగానే ఇచ్చేసారు, కలంకారీ బ్లౌజ్ రాలేదు. కొన్ని వాటికి వచ్చాయి, కొన్ని వాటికి రాలేదు. సో ఇలా వస్తుంది. ఎంత బాగుందో చూడండి డిజైన్ వైజ్ అయితే. మంచి పింక్ అండి, మజంతా పింక్ షేడ్లో ఉంది, బీట్రూట్ పింక్, లైట్ బీట్రూట్ పింక్, చాలా చక్కగా ఉంది. గచ్చోల పళ్ళు, డిజైన్ అయితే అదిరిపోయిందండి. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్, చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ అయితే 3800. ఇంకొక డిజైన్ చూడండి, వావ్, ఈ డిజైన్ చూడండి. ఇది ఏం కలర్ అంటే సిమెంట్ కలరా, సిమెంట్ కూడా కాదు, యాష్ కలర్ టైప్లో ఉంది. ఎగ్జాక్ట్ వస్తుంది కదా కలర్, కలర్ అయితే కరెక్ట్గా వస్తుందండి, బాగుంది. దానికి కలంకారీ థీమ్ వైజ్ స్టోరీ వచ్చింది. మళ్ళీ రెండు వైపులా బెంటెక్స్ బార్డర్ లాగా కలంకారీ బార్డర్ వస్తుంది. చాలా చాలా బాగుంది. శారీ అయితే 3800. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. ఎంత బాగుందో చూడండి డిజైన్. అండ్ దీనికి మళ్ళీ బాందిని డిజైన్ లా కూడా వచ్చింది, చూసారు కదా, మొత్తం శారీలో మధ్యలో బాందిని డిజైన్ లా వచ్చింది అనమాట. 3800. ఇంకొక డిజైన్ వచ్చేసరికి, అండ్ ఈ శారీ చూడండి వచ్చిందండి. ఈ శారీ చాలా చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఒక్క వీడియోలో నేను ఈ కలర్ కూడా ఒకటి నేను డ్రేప్ చేసుకున్నాను కదా, చాలా మంది అడిగారు. ఎస్పెషల్లీ ఈ బార్డర్ ఒకటి చూపించాను, సేమ్ బార్డర్లోనే మెరూన్ కలర్ బార్డర్ కూడా చూపించాను. ఇదే కలర్ కావాలని చెప్పి చాలా మంది అడిగారు. సో వచ్చేసాయి అనమాట. మేము అట్లా చెప్తున్నాం కదా అండి, స్టాక్ వచ్చింది, మీరు అదే అడిగారు కదా అని చెప్పి మెసేజ్ చేస్తుంటే మాట్లాడరు. వీడియోలో చూపించినప్పుడేమో నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి అంటారు. లేదంటే వచ్చినప్పుడు చెప్తుంటేనేమో మాత్రం మాట్లాడరు. సో అట్లా చెయ్యొద్దు అండి. మళ్ళీ అడుగుతున్నారు కదా అని చెప్పి మేమేమో రిపీట్ చేస్తాం. నేనేమో ప్రీ ఆర్డర్ తీసుకోను. తీసుకుంటే అదొక తలనొప్పి. సారీ ఇంకా రాలేదా అండి, వచ్చిందా, ఇంకా రాలేదా, ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది, అలా అడుగుతారని చెప్పి నేను అప్పటికీ చెప్తాం. ప్రీ ఆర్డర్ తీసుకుంటే కనుక ఈజీగా 15 days, 1 week, 15, నేను ఎంత టైం పీరియడ్ చెప్తే అంత టైం పీరియడ్ వెయిట్ చేయాల్సిందే. ఈలోపు ఇంకా అందరూ మెసేజ్లు చేసేస్తూ ఉంటారు. అందుకే నేను ఇంకా ఇవనే చూసుకోవాలా, ప్రీ ఆర్డర్స్కి రిప్లైస్ ఇవ్వాలా. సో అందుకనే ప్రీ ఆర్డర్స్ తీసుకోము అండి. నిజంగా వస్తుంది ప్రీ ఆర్డర్, ఖచ్చితంగా నేను అందివ్వగలుగుతాను 1 week 10 daysలో అంటే మాత్రం నేనే చెప్తాను ప్రీ ఆర్డర్స్ తీసుకుంటాను అని చెప్పి. అట్లా అనమాట. చాలామంది ప్రీ ఆర్డర్ చేయండి, ప్రీ ఆర్డర్ తీసుకోండి అని అంటారు. నిజంగా సరే అంత ఇష్టపడుతున్నారు కదా అని చెప్పి తెప్పిస్తే వచ్చిందండి అని స్టాక్ అని మేము వాట్సాప్లో మెసేజ్ పెడితే ఎవరు మాట్లాడరండి. వీడియోలో చూపిస్తేమో అయిపోతున్నాయి, అట్లా అనమాట. అలా చేయొద్దు. హోల్డ్లో మాత్రం పెట్టద్దు అండి, ఖచ్చితంగా హోల్డ్లో మాత్రం పెట్టద్దు. ఇది మా సైడ్ నుంచి రిక్వెస్ట్. రోజు రెగ్యులర్గా తీసుకునే వాళ్ళ కోసం కూడా చెప్తున్నాము అండి, అర్థం చేసుకోండి. హోల్డ్లో అయితే చెయ్యొద్దు. సో దీనికి బ్లౌజ్ అనమాట ఇట్లా వస్తుంది, దీనికి బార్డర్ కూడా వస్తుంది. 3800. హోల్డ్ మాత్రం చేయొద్దు. ఎస్పెషల్లీ చెప్తున్నాము అండి, నేను ప్రతిరోజు చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. శారీస్ హోల్డ్లో పెట్టద్దు, మీకోసం పక్కన పెడుతున్నాము. అది చూస్తున్నాము, అది ఎవరికి కాకుండా అయిపోతుంది. సరే అడిగిన వాళ్ళకి ఇద్దాంలే అని చెప్పి వాళ్ళకి మెసేజ్ చేస్తే అప్పుడేమి మాట్లాడరు. సో అట్లా అయిపోతుంది అనమాట. అంటే ఆ మూడ్లోనే వాళ్ళు తీసుకోవాలనుకుంటే తీసేసుకుంటారు. తర్వాత ఆ శారీ ఉందండి అని చెప్తున్నా సరే ఎవరు మాట్లాడట్లేదు, ఒక్కొక్కరు అనమాట. అది అందరూ కాదు, తీసుకోవాలనుకుంటే వెంటనే తీసేసుకుంటున్నారు. తర్వాత మేము ఎప్పటికో ఈవినింగ్కి శారీ ఉందండి అని చెప్తుంటే అది హోల్డ్లో పెట్టేసిన శారీ అనమాట, ఇది రెడీగా ఉంది ఇప్పుడు మీకు ఇమ్మంటారా అంటుంటే మాట్లాడరు, రిప్లై కూడా ఇవ్వరు అండి. సో అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ బ్యాక్ ఎండ్ అనమాట. సో మీకు ఇట్లా అన్నీ చెప్పకూడదు, బట్ ఊరికే మీకు షేర్ చేస్తున్నాం. మా సైడ్ ప్రాబ్లం కూడా మీకు అర్థం కావాలి కదా, ఎందుకు హోల్డ్లో వద్దు అంటున్నాము అనేది. సో అందుకని, సో దయచేసి హోల్డ్లో పెట్టద్దు, అంతే అండి.
సో చూపించాను కదా, పళ్ళు బ్లౌజ్ అంతా కూడాను 3800. చక్కగా ఉన్నాయి శారీస్, అయితే మిస్ చేసుకోవద్దు. సో ఏదైతే శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఏదైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడొచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.